Hello friends, good morning to all. I am Sinvas. Welcome back to my channel. Friends, today I am going to teach you one more structure. The structure name is how come. When I was studying degree, I used to play cricket more and more, friends. So one fine day I was playing cricket very sincerely. In my village, a youngster, his name is Mahendra, and I was being disturbed by him. And I dropped the catch the moment. So I went to him and I slapped him. So he went to home for crying. But he brought his grandma, and I was questioned by his grandma, how come you slapped అన్నాడు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు క్రికెట్ అంటే పిచ్చి. క్రికెట్ ఆడుతున్నప్పుడు మహేందర్ అనే మా విలేజ్లో క్యాండిడేట్ ఉండే. అయితే ఆ క్యాండిడేట్ నన్ను డిస్టర్బ్ చేశాడు. నేను క్యాచ్ డ్రాప్ చేశాను. అంతలోనే ఆ కోపంతో వాడిని వెళ్ళి ఒకటి కొట్టాను చెంప మీద. కొట్టిన కారణం బట్టి అప్పుడు వాడు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని తీసుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మమ్మ నన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ఎలాగ కొట్టినావు తెలంగాణలో అయితే అట్టెట్లా కొట్టినావు మా వాడిని, నువ్వు అట్టెట్లా కొట్టినావు అని అన్నారు. అదే ఆంధ్రాలో అయితే అలాగేలాగా అని అంటారు. ఫ్రెండ్స్, అట్లెట్లా కొట్టినావు మా వాడిని అని అన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఈ స్ట్రక్చర్ వాడాలి. అట్లెట్లా వెళ్ళినావు, ఎలాగ వెళ్ళినావు అని ఆంధ్రాలో అంటారు. అదే తెలంగాణ అయితే అట్టెట్లా వెళ్ళినావు, అట్టెట్లా చంపినావు, అట్టెట్లా కొట్టినావు, అట్టెట్లా చూసినావు, అట్టెట్లా వాడిని కొట్టినావు, అట్టెట్లా వాడిని దొంగిలించినావు, అట్టెట్లా చేసావు అంటే అట్లెట్లా చేసినావు నువ్వు, అట్లెట్లా వాడిని చంపినావు, అట్లెట్లా కొట్టినావు, అట్లెట్లా చేసినావు, అట్లెట్లా నేర్చుకున్నావురా అని అంటారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఈ స్ట్రక్చర్ కావాలి కదా. ఆ స్ట్రక్చర్ హౌ కమ్ అనాలి. ఫ్రెండ్స్, బాగా వినండి. స్ట్రక్చర్ నేమ్ ఈజ్ హౌ కమ్. ఫ్రేమ్ ఏం లేదు, హౌ కమ్ ప్లస్ సెంటెన్స్ రాస్తే సరిపోతుంది. హౌ కమ్. ఓకే, దీన్ని తెలంగాణలో అయితే అట్లెట్లా, ఇది తెలంగాణలో అంటారు. అదే ఆంధ్రాలో అయితే అలాగేలాగా, ఇది ఏపీ. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్ వినండి. నువ్వు వాడిని అట్లెట్లా కొడతావు, నువ్వు వాడిని మావాడిని అంటావు. అట్లెట్లా కొడతావు అని అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. హౌ కమ్ యూ స్లాప్డ్ హిమ్. హౌ కమ్ యూ స్లాప్డ్ హిమ్ అని అవన్నీ అట్లా కొడతావు నువ్వు. హౌ కమ్ యూ స్లాప్డ్ హిమ్. నెక్స్ట్, ఒక ఆయన మా ఊర్లో మందు తాగి ఇంటికి వచ్చింది. ఫస్ట్ టైం, ఎప్పుడు తాగకుండా చాలా మంచోడు. భార్య అడిగింది, నువ్వు అట్లా తాగుతావు మందు అని. హౌ కమ్ యూ డ్రాంక్ ఆల్కహాల్. నువ్వు అట్లెట్లా మందు తాగుతావు. నెక్స్ట్, సెకండ్ వన్, నువ్వు అట్టెట్లా వాడిని చంపినావు, నువ్వు హౌ డేర్ యూ, ఎట్లా చంపుతావు నువ్వు అని అంటారు. హౌ కమ్ యూ కిల్డ్ హిమ్. హౌ కమ్ యూ కిల్డ్ హిమ్. అట్టెట్లా చంపావు. ఓకే, అట్టెట్లా వెళ్తున్నావురా, నేను చెప్పింది వినండి అంటే ఇంకోటి కంటిన్యూస్లో కూడా చెప్పవచ్చు. వాళ్ళు అట్లెట్లా వెళ్తున్నారు? హౌ కమ్
దే ఆర్ గోయింగ్. హౌ కమ్ దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్? వాళ్ళు అట్టెట్లా హైదరాబాద్కి వెళ్తున్నారు? వాళ్ళ దగ్గర ఏం లేవు కదా డబ్బులు. దే డోంట్ హ్యావ్ ఈవెన్ సింగిల్ రూపీ. హౌ కమ్ దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్? వాళ్ళ దగ్గర ₹1 లేదు, వాళ్ళు అట్టెట్లా వెళ్తున్నారు హైదరాబాద్కి అని అంటాం. నెక్స్ట్, అక్కడ డాక్టర్ అయిండు అని అంటే, ఆ పలానా వ్యక్తి డాక్టర్ అయిండంట అని అంటే, అట్టెట్లా అయిండ్రా వాడు డాక్టరు, వాడు ఇప్పుడు టైం వేస్ట్ చేస్తుండే లేకుంటే తిరుగుతుండే, వాడు అట్టెట్లా అయింది డాక్టరు అని అంటాం. హౌ కమ్ హౌ కమ్ హీ బికేమ్ అ డాక్టర్? హౌ కమ్ హీ బికేమ్ అ డాక్టర్? అతని అట్టెట్లా డాక్టర్ అయిండ్రా అని అంటాం. నెక్స్ట్, అట్లెట్లు ఉన్నాడు నిన్నవాడు సినిమా థియేటర్ దగ్గర, అట్లా ఉండొద్దు కదా అని అంటాం. హౌ కమ్ బీ ఫార్మ్స్లో కూడా చెప్పొచ్చు. హౌ కమ్ ఈ వాజ్ ఎట్ థియేటర్. అతను థియేటర్ దగ్గర అట్టెట్లా ఉన్నాడు. నెక్స్ట్ ఆమె నిన్న వైన్ షాప్ దగ్గర అట్టెట్లుంటుంది అని అంటాం. హౌ కమ్ షీ వాజ్ అట్ వైన్ షాప్? ఆమె వైన్ షాప్ దగ్గర అట్టెట్లు ఉంటుంది. నువ్వు అట్టెట్లా ఇంగ్లీష్ నేర్చుకున్నావు. హౌ కమ్ యూ లెర్న్డ్ ఇంగ్లీష్? నువ్వు అట్టెట్లా హైదరాబాద్కి వెళ్ళినావు. హౌ కమ్ యూ వెంట్ టు హైదరాబాద్? నువ్వు అట్టెట్లా వాడిని కొట్టినావు, అట్లా ఎట్లా కొట్టినావు నువ్వు. హౌ కమ్ యూ స్లాప్డ్ హిమ్? హౌ కమ్ యూ ఫాట్ విత్ హిమ్? హౌ కమ్ యూ కేమ్ అలోన్? హౌ కమ్ యూ కుడ్ లెర్న్ ఇంగ్లీష్? హౌ కమ్ యూ కుడ్ లెర్న్ ఇంగ్లీష్? నువ్వు అట్టెట్లా అడగాలనుకుంటున్నాను డబ్బులు, నా దగ్గర డబ్బులు లేవు ప్లీజ్ సాయం చేయండి. అరే, నువ్వు అట్ట ఎట్లా అడగాలనుకుంటున్నావు నన్ను డబ్బులు అంటాం. హౌ కమ్ యూ వాంట్ టు ఆస్క్ మనీ టు మీ? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్, రైట్? హౌ కమ్ యూ వాంట్ టు ఆస్క్ మనీ టు మీ? నువ్వు ఎట్లా, హౌ డే యూ, నీకెంత ధైర్యం నన్ను ఎట్లా డబ్బులు అడగాలనుకుంటున్నావు అని అంటాం. ఓకేనా? నువ్వు అట్టెట్లా వచ్చి కూర్చుంటావు నా పక్కకు. హౌ కమ్ యూ సాట్ బిసైడ్, లేకుంటే హౌ కమ్ యూ సాట్ బై మీ అంటే ప్రక్కకు. ఓకేనా? నెక్స్ట్, అట్లెట్లా వాడు జాబ్ కొట్టిండ్రా. హౌ కమ్ హీ గాట్ అ జాబ్? వాడు అట్టెట్లా చంపిండు. హౌ కమ్ హీ కిల్డ్? జస్ట్ లిసన్ హియర్. హౌ కమ్ అంటే అలాగేలాగా, లేకుంటే తెలంగాణలో అయితే అట్టెట్లా, హౌ రాసి సెంటెన్స్ రాయాలి. హౌ కమ్ యూ స్లాప్డ్ హిమ్? అట్లెట్లా వాడిని కొడుతావు నువ్వు అని అంటాం. హౌ కమ్ యూ డ్రాంక్ ఆల్కహాల్? నువ్వు అట్లెట్లా మందు తాగుతావు. హూ టోల్డ్ యూ టు టేక్ ఆల్కహాల్? డిడ్ ఐ ఎవర్ టెల్ యూ టు టేక్ ఆల్కహాల్? నో, రైట్? దెన్ హౌ కమ్ యూ డ్రాంక్ ఆల్కహాల్? హౌ కమ్ అట్లా ఎట్లా మందు తాగుతావు నువ్వు, నేను చెప్పానా నీకు మందు తాగమని అని అంటాం. నెక్స్ట్, హౌ కమ్ యూ కిల్డ్ హిమ్? అట్లా ఎట్లా వాడిని చంపినావు నువ్వు, ఎవరిచ్చారు నీకు రైట్స్? హౌ కమ్ యూ కిల్డ్ హిమ్? నెక్స్ట్, హౌ కమ్ దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్? వాళ్ళు అట్టెట్లా హైదరాబాద్కి వెళ్తున్నారు. దే డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ సింగిల్ రూపీస్ అట్ ద టైమ్, రైట్? హౌ come they are going to Hyderabad? Next, how come he become a doctor? అతను అట్టెట్లా డాక్టర్ అయిండు. హూ సజెస్టెడ్ హిమ్? ఎవరైనా సజెస్ట్ ఇచ్చిండు. నెక్స్ట్, హౌ కమ్ హీ వాజ్ అట్ థియేటర్? అతను థియేటర్ దగ్గర అట్టెట్లు ఉంటాడు అంటాం. నెక్స్ట్, హౌ కమ్ షీ వాజ్ అట్ వైన్ షాప్? ఆమె వైన్ షాప్ దగ్గర అట్టెట్లు ఉంటుంది, ఉండొద్దు కదా అనే సిచ్యువేషన్లో ఈ స్ట్రక్చర్ వాడుతుంది. ఓకేనా? ఆమె నిన్న అక్కడెందుకు అట్లెట్లు ఉంటుంది, ఆయనతో అట్లెట్లు ఉంటుంది. హౌ కమ్ షీ వాజ్ విత్ హిమ్ ఎస్టర్డే? ఆమె నిన్న ఆయనతో అట్లెట్లా ఉంటుంది, ఉండొద్దు కదా. ఇటువంటి సిచ్యువేషన్ బీ ఫార్మ్స్లో వాడచ్చు, టెన్సెస్లో వాడచ్చు, స్ట్రక్చర్లో వాడచ్చు. ఇది ఫ్రెండ్స్, పోయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మ్యాన్, ఇంప్లిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
You have known this structure, right? But hereafter, you must use this structure in daily life. Thank you, friend.